వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమ శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ నమ శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుత కర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ఆయుర్బలం యశోవర్త్యః ప్రజాః పశువసూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే. శ్రియఃపతి అవాప్త సమస్త కాముడు అపార కృపాశీలుడు అయినటువంటి పద్మావతి ప్రాణనాథుడు ప్రేమస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య శ్రీచరణాల చెంత మనమంతా ఉపస్థితులమై ఈ మాఘమాసంలో అత్యంత పవిత్రమైనటువంటి మాఘం అంటే సమస్త పాపాలను పోగొట్టేది మా అఘం. అఘం అంటే పాపం, పాపం లేదు. ఎప్పుడు అంటే ఆ స్నాన దాన స్మరణాది భగవత్ చింతనాదుల చేత మన మనస్సుని ఇంద్రియాలను పవిత్రం చేసుకున్నప్పుడు. నిన్నటి రోజున సరస్వతి శ్రీ పంచమి అని స్మరించుకున్నాం. ఈరోజు షష్ఠి. ఒక బ్రహ్మచారిని చక్కగా భావన చేసి ఆ బ్రహ్మచారి భోజనం పెట్టి స్వామి యొక్క భావనతో ఉండటం. రేపటి రోజున సప్తమి, రథసప్తమి. 7 జన్మలలో ఉన్నటువంటి దోషాలను పోగొడుతారు. ఎందుకంటే రేపు ప్రవచనం ఉన్నది కనుక రేపు గిరీశుడు 7 వాహనాల మీద 7 జన్మలలో చేసినటువంటి సకల దురితాలను పోగొట్టి మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ వాహన శోభని దర్శిస్తాం. కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే ఆ జిల్లేడు ఆకులు ఆ పాలు కళ్ళకు తగలకూడదు. శిరస్సున భుజాల మీద పెట్టుకొని చక్కగా ఆ జలంలో స్వామి యొక్క దివ్య శక్తిని ఆవాహన చేసి సప్త మహాసప్త అని మనకంతా చెప్తూ ఉంటారు కదా. అవి చేసి ఇవేవీ తెలియకపోయినా శ్రీనివాస నారాయణ వెంకటేశ అని ఆ కృష్ణా గోదావరి తుంగభద్రాది ఆ నదీ నదముల యొక్క జలములు ఇక్కడ ఉన్నాయి అని భావన చేస్తూ స్నానం చేసి ఆ ఉదయించే సూర్యుడికి 3 దోసిళ్లతో నీరు సమర్పించి ఆ సూర్యనారాయణుడికి చక్కగా జిల్లేడు ఆ ఆకులతో వాటితో రథం తయారు చేసి ఇలాగ చేసేవారు. అప్పుడు పూర్వం చేసినటువంటి ఆ పిడకలు, ఆవు పిడకలు, గొబ్బెమ్మలు పెట్టేవారు కదా. ఆ పిడకలతో ఇక్కడ తయారు చేస్తారు. ఆ ప్రసాదాన్ని తయారు చేసి సూర్యుడికి నివేదించి తాము స్వీకరిస్తారు. ఈరోజు కూడా చక్కగా అలాగా ఆ భగవద్ ఆరాధన చేసి ఆ బ్రహ్మచారిని చక్కగా భక్తి భావనతో ఆరాధించి వారికి వస్త్రమో ఏదోటి ఇవ్వడం ఆచారం. బాలరూపంలో ఉన్నటువంటి పరమాత్మ. అందుకని బాలాజీ అని అంటే ఆ బాలుడిగా పరమాత్మ, ఆ శ్రీనివాస స్వామి బాలుడిగా వారు దర్శించారు. బాలాజీ అంటే అది. కనుక ఇలాగా భగవంతుణ్ణి
సర్వజీవులలో సందర్శించేటువంటి ఒక గొప్ప భావన మనకు సనాతన ధర్మం అందిస్తుంది. విశేషించి నిన్న మనం చెప్పుకున్నాం, ఈ వర్ణ ఆశ్రమ ధర్మాలు నారద పురాణంలో సనక మహర్షిని నారద మహర్షి మన కోసం అడుగుతాడు. ఆయనకి తెలియకనా బ్రహ్మమానస పుత్రులు ఆయనకు అవసరం కూడా లేదు. ఎందుకని నిరంతరం నారాయణ నామకీర్తన చేస్తూ సంచారం చేస్తాడు. దేనికోసం తిరుగుతాడు? ఆయన కాలంలో ఏమైనా చక్రాలు ఉన్నాయా? పని పాట లేదా? కాదు. ఎక్కడెక్కడైతే భగవంతుడి కోసం తపించేటువంటి మానవులు ఉంటారో వారిని భగవంతుడితో ఆ కనెక్షన్ ఇస్తాడనమాట, ఆ లింక్ ఇస్తాడు. ఆయన పరమాత్మతో కలిపేట్టుగా చేస్తాడు ఆచార్యుడు అని. ఆ ఒక వంతెన భగవంతుడికి మనకు అనుసంధానకర్త. భగవంతుడికి మనకు అనుసంధానం ఎవరు అంటే ఏవి కాదు, ఏవో అగరబత్తులు అవి కాదు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్త ఆచార్యుడు, ఆ గురువు. వారు మనకు ఆ భగవతత్వాన్ని గ్రహింపచేస్తారు. ఒక ధ్రువుడు, ఒక ప్రహ్లాదుడు, అనేక మంది మహానుభావులకు, త్యాగరాజస్వామి వారికి కూడా స్వరాన్నవం అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చారు. నారద గురురాయ నారద మంత్రాన్ని ఉపాసించారని ఆయన జీవిత చరిత్రలో వస్తుంది. 98 కోట్ల రామ నామ జపం చేత శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందాడు. 100 ఏళ్ల క్రితమే, ఎప్పుడో కాదు. కనుక ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి స్వరూపం ఆ నామంలో ఉంటోంది, మంత్రంలో ఉంటోంది. దాన్ని గురుముఖత పొంది అనుష్ఠించి చక్కగా అనుభవించి దాన్ని మరలా అందిస్తారు ఆచార్యులు. అటు నారద మహర్షి అడుగుతాడు. నిన్న మనం చెప్పుకున్నాం ఈ ఆశ్రమ ధర్మాలు. ఆశ్రమము అని అంటే ఏ శ్రమ లేకుండా హాయిగా పడుకునేదని కాదు, ఎక్కువగా శ్రమ చేయవలసినట్టు మనకు. అందుకని బ్రహ్మచర్య ఆశ్రమం నిన్న చెప్పుకున్నాం మనం. గృహస్థ ఆశ్రమం, గృహస్థ అంటే గృహంలో ఉంటాడు. అంటే గృహంలో ఉండకి ఇంకెక్కడ ఉంటాడు అంటే తాత్కాలికమైన మజిలీ, అది అసలు మజిలీ కాదు. వనప్రస్థ ఆశ్రమం, సన్యాస ఆశ్రమం, ఇవన్నీ కూడా ఆ పరమపద సోపాన క్రమంలో ఒక్కొక్క మెట్టు ఎక్కటానికి సాధన చేయవలసిన స్థానములు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనుష్య జీవితం అనేది కేవలం సుఖభోగాలు అనుభవించటానికి మాత్రమే కాదు. అలాగైతే పశుపక్షి మృగాదులు చక్కగా ఉన్నాయి, మనకంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మనకంటే కూడా చాలా విషయాలు వాటికి తెలుసు, మనకు తెలియదు. మనకంతా యంత్ర విజ్ఞానమే. ఏదైనా ఒక ఉపద్రవాలు వస్తాయి అని అంటే వాటికి తెలుస్తాయి. సునామీ వచ్చిన మనుషులు పోయారు కానీ పశుపక్షాలు చాలా తక్కువ పోయాయి. అలాగనే వచ్చేటువంటి వాతావరణంలో మార్పులు కానీ కొన్ని మనం కుక్కలు అరుస్తూ ఉంటాయి, ఏమిటో అరుస్తాయి అనుకుంటాం. కొన్ని సన్నివేశాలలో అది విపరీత ధోరణిలో ఉంటాయి, అంటే ఏదో ఒకటి జరగబోతోంది. కొన్ని పక్షులు అరుస్తాయి, దానివల్ల కూడా కొన్ని సూచనలు వస్తాయి. ఉద్గాతేవ, అందుకనే శకున సూక్తం చెప్పింది వేదం. అవన్నీ కూడా శమించాలి, స్వస్తి శకున సూక్తాలు. సరే, ఇక బ్రహ్మచర్య ఆశ్రమం నిన్న చెప్పుకున్నాం. ఆ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఎలాగ ఉండాలి? ఇప్పటికీ మనకు మఠాలు, వేదాధ్యయనం చేసేటువంటి స్థానాలలో ఈ బ్రహ్మచర్య ఆశ్రమ నియమాలు పాటిస్తున్నారు. ఇతర చోట్ల దాన్ని తీసుకొని రెసిడెన్షియల్ అన్నారు. అంటే గురువు దగ్గర ఉండి చదవటం అని, అంతేగాని ఏసీ రూమ్లో కూర్చొని ఏదో ఆ టెస్టులు ఈ టెస్టులు అదని కాదు. ఒక గురువుకి శిష్యుడికి ఉండవలసినటువంటి ఆ శిష్య ఉపాధ్యాయ సంబంధం
అక్కడే అది పునాది. ఆ పునాదిలో వాడికి మంచి భావాలు కలిగించాలి ఆచార్యులు, ఆ గురువులు, ఉపాధ్యాయులు. ఇప్పుడు అలా ఉందే ఒక్కసారి చూడండి, ప్రపంచం ఎలా ఉన్నదో చూస్తే తెలుస్తుంది. సరే, ఏదో అయిపోయింది. 25 సంవత్సరాలున్న తర్వాత గృహస్థ ఆశ్రమం. దీంట్లో ఎలాగ ఉండాలి? చాలా నియమాలు. గృహస్థులం కదండి మేము అవన్నీ ఏం చేస్తాం? ఇవన్నీ చేయటానికే ఇది. ఏమీ చేయకపోతే అన్నీ చేస్తున్నావు కదా. ధర్మాచరణ దగ్గరకు వచ్చేసరికి సాకులు వెతుకుతూ ఉంటాం. అది సరికాదు. మనస్సు చేసేటువంటి ఆ దుర్మార్గం అది. కాబట్టి ఆ మనస్సుని నియమించుకోవడం కోసమే వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, ఇవన్నీ దానికోసమే. విపరీతమైనటువంటి ప్రలోభానికి దీనికి ప్రలాపాలకు లొంగిపోతోంది, దౌర్బల్యపూరితంగా ఉంటుంది. దాన్ని సరైన రీతిలో ఉంచాలి. కుక్క తోకకు రాయి గడితే అది తాత్కాలికంగా అలా ఉంటుంది, తర్వాత మళ్ళా మామూలుగా. అలాగే ఈ మనస్సు కూడా అలాంటిది. ఒక గురువు గారు శిష్యుడికి అనేక రకాలుగా చెప్పాడు. వాడికి ఏం అర్థం కావట్లేదు. ఒక రాజుగారి దగ్గరకు వెళ్ళి ఆ రాజుగారికి చెప్పాడు. సరే, ఆయన ఏం చేశాడంటే, తన రాజ్యంలో అసలు ఇది అందుకునే వాళ్ళు ఉన్నారా పరీక్ష పెట్టాలి. ఒక మేకను తీసుకొచ్చి దీని కడుపు నిండా ఆహారం పెట్టేవాడికి అర్ధరాజ్యం ఇస్తాడు. ఈ రాజుకేమో మైండ్ పోయిందేమో, మేకకు కడుపు నిండా ఆహారం అదేమన్నా పెద్ద విశేషమా? ప్రతివాడు తీసుకొని వెళ్తే అలాగే వేపుకొస్తున్నాడు. తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళీ వీడు కడుపు నిండాలి. అది తిరిగి వచ్చిన తర్వాత రాజుగారు మళ్ళా పచ్చిగడ్డి చూపిస్తుంటే మళ్ళీ మేము తినేస్తోంది. దీనికి కడుపు నిండా నువ్వు పెట్టలేదు, తీసుకెళ్ళి జైల్లో పడేయండి. అందరూ అలా పోతున్నారు. అదే ఒకడు ఉన్నాడు, చూశాడు. తీసుకువెళ్ళి ఈ పచ్చిగడ్డి దానికి చూపించినప్పుడల్లా ఆ నెత్తి మీద కర్రతో కొట్టేవాడు. అంటే దానికి ఏమనిపించింది అంటే, ఈ పచ్చిగడ్డి కనుక మనం నోట్లో పెట్టుకుంటే నెత్తిన దెబ్బ పడుతోంది అనేది దానికి మనస్సులో పడి ఇక్కడికి వచ్చాడు. ఇది చూపిస్తే తినలే. అంటే ఏమిటనమాట, ఆ మేక ఎవరో కాదు, మనమే. ఇక్కడ అన్నీ వింటాం, అన్నీ చూస్తాం, అన్నీ చెప్తాం, మనకి ఎవరికి తెలియనిదేమీ లేదు. కానీ మరలా లోక విషయాలకు వెళ్ళేసరికి మేమే. కనుక దాన్ని ఎలాగ సరిచేయాలి? ఎప్పుడు కూడా మనం ప్రియాన్ని కోరుకుంటాం, హితాన్ని కోరుకో. సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. రామాయణంలో వస్తోంది, భారతంలో వస్తోంది. రామాయణంలో మారీచుడు చెప్తాడు రావణుడికి, మహాభారతంలో విదురుడు చెప్తాడు, కంసుడికి ఇంకా ఎవడో చెప్తా, అందరూ చెప్తారు. కానీ వినటం అనేది వాడు వినకపోవడం వల్ల ఏమైంది అనేది మనకు గుర్తు చేస్తున్నారు వారు, ఆ దృష్టితో మనం చూస్తే. ఎందుకని ఇష్టమైన విషయాలు వినటానికి మనస్సు ఎప్పుడూ కూడా ఆతృతపడుతుంది. ఇది పరిణామంలో ఏమి కలిగిస్తోంది? దుఃఖమా సుఖమా? జ్వరం వచ్చింది పిల్లవాడికి, ఏదో తినకూడని వస్తువు తినాలన్నాడు, తల్లి తినకూడదు రాని 4 దెబ్బలు కొడుతోంది. కానీ ఎవడో వస్తాడు, రే తినేసేరా, నీకేమిరా నేనుంటానంటాడు. వాడే ఇష్టం అనిపిస్తుంది అమ్మకంటే. ఎందుకని ఇది హితం, అది ప్రియం. ప్రియమైనది ఎప్పుడు కూడా ఆకాంక్షిస్తూ ఉంటుంది. అలా కాకుండా హితాన్ని చెప్తారు మహర్షియాదులు. అందుకనే నారద మహర్షి ఇక్కడ అడుగుతున్నాడు, గృహస్థుని యొక్క సదాచారం ఎలాంటిది అంటే, బ్రహ్మముహూర్తంలో లేవాలయ, సదాచారం ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. ఈ ఆచారం సదాచారం, ఈ ఆచారాన్ని పాటించడం వలన వాడికి ఉత్తమ స్థితి కలుగుతుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. ధర్మ అర్థ కామ మోక్షాలకు విరుద్ధం కానటువంటి జీవికని గురించి ఆలోచించాలి. చక్కగా ఈ కాల్యములు తీర్చుకోవాలి. నదీ తీరంలో కానీ, తటాక గృహ సమీపంలో కానీ, వృక్షఛాయలో కానీ
ఇలాగ కొన్ని స్థానాలలో ఏ విధమైనటువంటి మలమూత్ర విసర్జన చేయకూడదు. లోగడంటే ఇప్పుడంటే మనకేవో వచ్చాయి, లోగడ అవి లేవు కదా, ఊరికి దూరంగా ఎక్కడ ఎలా వెళ్ళాలి, సామాజిక బాధ్యత అని పెద్ద పెద్ద పేర్లతో ఇప్పుడు చెప్తూ ఉంటాం. ఇక్కడ దున్నని భూముల్ని వదలాలి, ఇలాగ చాలా చెప్పారు. సరే అలాగ వెళ్ళాలి, ఎలాగ శుద్ధి చేసుకోవాలి కూడా చెప్పారు. బ్రహ్మచారి గృహస్థ అయినటువంటి వాడు ఎలాగా ఎన్నిసార్లు ఈ మట్టితో శుద్ధి చేసుకోవాలి, ఇలాగా చేసి వాడు ఏం చేయాలి, ఆయుర్బలం యశోవర్త్య ప్రజా అసూనిచ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నోధేహి వనస్పతే. ఈ పళ్ళు తోముకోవటానికి ఇది బలమంత్రము అని అన్నారు. ఆయుష్ని యశస్సుని ఇచ్చేది ఈ కొన్ని ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ యశస్సు బలాన్ని, పశువులను, సంతానాన్ని, ధనాన్ని, వేదం, ప్రజ్ఞలను, మేధస్సుని నాకు ప్రసాదించు అని ఆ వృక్షాన్ని ప్రార్థించి ఈ 8 అంగుళముల కాష్టం, దంత కాష్టం అంటారు. ఇప్పుడు మనం వేప వాడేవారు చాలా, ఇప్పుడు అది కూడా పోయింది కదా. ఇంకా ఏవేవో ఉత్తరేని, అవన్నీ ఆరోగ్యం. ఆ దంత కాష్టాన్ని ఎడమ చేతితో తీసుకోవాలి. గోదోహ కాలం అంటే ఆవు పాలు పితికినంత కాలం ఈ ప్రక్షాళన చేసుకోవాలి. ఇలాగ అది కూడా చెప్పారు. ఎంత విచిత్రంగా అనిపిస్తోంది మనకు. స్నానం చేయటం, ఈ ముఖం కడుక్కోవటం కూడా చెప్పాలా అంటే ఆరోగ్యము ఉంటుంది. దానిలో ప్రతిదీ కూడా ఆ చెట్టు నుంచి ఒక చిన్న కొమ్మ విరవటానికి కూడా ఆ చెట్టుని ప్రార్థించాలట. ఎంత చక్కగా చెప్పారు. మనకు శ్రీవారి ఆలయంలో సంపంగి ప్రాకారం అంటారు, కళ్యాణ మండపం ఉన్నదే అది. వెనక 1000 ఏళ్ల క్రితం అక్కడ సంపంగి చెట్లు ఎక్కువగా ఉండేవి. ఆ సంపంగి వృక్షం లక్ష్మీ స్వరూపం అని. ప్రాకారం కట్టేటప్పుడు ఆ ప్రాకారానికి అది అడ్డు వస్తోంది అని అంటే ఎలాగా అని అన్నారు. అప్పుడు అనంతాల్ వారు మొదలైన మహానుభావులు ఉన్నారు. ఆ చెట్టుని ప్రార్థించారు. నమస్కారం చేస్తే మర్నాడు ఆ ప్రక్కకి జరిగిందిట. చరిత్రలో ఉన్నట్టు అలాగా మనకు పంచవటవృక్షాలు ఇవన్నీ వేసేటప్పుడు కూడా ఒక చెట్టుని ధ్వజస్తంభాలు వేస్తారు ఆలయాలకు. అక్కడ కూడా ఆ ధ్వజస్తంభం కోసం ఫలాన్ని వృక్షాన్ని తీస్తున్నామంటే ఆ వృక్షానికి పూజ చేసి ప్రార్థించి ఇంకొక వృక్షం వేసి ఇది తీయమన్నా. మనం రోడ్లకి అడ్డంగా వస్తాయని అరిక అవతల బారేస్తాం. మళ్ళా మనం పర్యావరణాన్ని గురించి చెప్తాం. అంటే ద్వంద్వ స్థితి అన్నమాట. మనకు ఎంత సున్నితంగా చెప్పారు. ఈ ప్రతిరోజు కూడా ఈ దంత ప్రక్షాళన చేయటానికి కూడా ఇలాగ చేయమన్నారు. స్నానం చేయాలి. గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, ఇదిగో మీరంతా నేను స్నానం చేసేటువంటి ఈ నీటిలోకి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాలట. మన ఇంట్లో బకెట్లో ట్యాప్ తిప్పి వచ్చిన నీళ్ళైనా సరే ఈ భావన చేస్తే, గంగాది సర్వతీర్థ జలాలు కూడా ఇక్కడ ఉన్నాయని భావన చేస్తే మనస్సు శుద్ధమవుతుంది. అలాగా అఘమర్షణ జపం ఇంకా ఏవేవో చేసేవారు చేస్తారు. స్నానాంగ తర్పణం, అర్ఘ్యప్రదానం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. రోజు చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు ప్రతి మానవుడు కూడా సూర్యోదయ సమయంలో 3 సార్లు 2 దోసిళ్లతో నీరు తీసుకొని సమర్పణ చేయాలి. ఇలాగా వారు ఏం చెయ్యాలి అనేటువంటి రోగపీడితులైన వారు ఏం చెయ్యాలి, బాటసారి వాడు ప్రయాణం చేస్తాడు వాడు ఎలాగ అవి కూడా చెప్పారు. ఇలాగ సంధి సమయంలో అంటే ఇప్పుడు రాత్రి వెళ్ళి పగలు వస్తుంది, ఇది సంధి సమయం. అలాగే పగలు పోయి రాత్రి వస్తుంది, అది సంధి సమయం. సరిగ్గా మధ్యాహ్న సమయం సూర్యుడు నడినెత్తికి వచ్చిన అది కూడా ఒక అద్భుతమైన ఒక సమయం. ఆ సమయాలలో కేవలం భగవద్ధ్యానం చెయ్యమన్నారు.
ఆ కాలానికి ఒక ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం నిద్రపోవటమో తిండి తింటామో లేకపోతే ఇతరమైన ప్రాకృతికమైన పనులు చేయకూడదు. కేవలం భగవద్ధ్యానం చేయమన్నారు. కనీసం ఈ 3 సమయాలలో చేస్తే విశేషం అన్నారు. సరే, ఆహారం ఎలాగా అతిథికి పెట్టి తినాలి అని అన్నారు. ఆ వచ్చినటువంటి వాడిని సాక్షాత్తుగా భగవద్భావనతో చూడమన్నారు. ఆత్మానం చింతయేద్దేవం నారాయణమనామయం నిర్ద్వంద్వం నిర్మమం శాంతం మాయాతీతమమత్సరం. మాయాతీత ఇలాగా ప్రతినిత్యము కూడా ఏ విధంగా ఉండాలి? శంఖచక్ర గదాపాణిం నిత్యం నారాయణము స్మరేత్. ప్రతినిత్యము కూడా చక్కగా ఈ స్నాన సంధ్యాది కృత్యాలు చేయాలి. ఈ స్నానం ఎలా చేయాలి? ఆ సమయం, ఆ సంధి సమయంలో అంటే ఈ బ్రహ్మముహూర్తాది ఆ కాల ప్రారంభ సమయంలో భగవత్ చింతన చేయాలి. నిద్ర లేవటం ఎలాగ చేయాలి? అలాగనే అయోధ్య, మధుర, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షద ఇలాగ మోక్ష నగరాల్ని స్మరించాలి. అహల్య, తార, మండోదరి పతివ్రత స్త్రీలను స్మరించాలి నిద్రలేవగాల్ని. ఇలాగ చెప్పారు. ఇవన్నీ చేసి ఈ గృహస్థ అయినటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ గృహస్థాశ్రమంలో భార్యాభర్త ఇరువురు కలిసి ఎలాగ నడవాలి? బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థో యతిస్తథా ఏతే గృహస్థ ప్రభవాశ్చత్వార పృథగాశ్రమా మనుస్మృతి అంటారు. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థు, సన్యాసి 4 ఆశ్రమాలు. వీరు కక్కిన వారంతా గృహస్థు నుంచే పడతారు. సన్యాసులు ఎక్కడి నుంచో ఊడిపడరు కదా. గృహస్థాశ్రమంలో వారు ఒక అమ్మా నాన్నకు జన్మించి యథా ప్రవ్రజేతు పూర్వజన్మ సంస్కారం చేత వారికి ఎప్పుడు వైరాగ్యం కలిగితే అప్పుడు సన్యసించమని. అలా కాకుండా కపట వైరాగ్యం ఉంటే చాలా ప్రమాదం అన్నారు. చాలా ఆశ్రమ నియమాలు ఉన్నాయి. కనుక వివాహాన్ని మన మహర్షులు ఒక యజ్ఞంగా భావించారు. తాను తరించడానికి, జగత్తుకి శుభం కలగడం కోసం, ధర్మానుష్ఠానానికి వివాహ బంధం చాలా విశేషమైనది. ప్రతిజ్ఞాపూర్వకంగా మనకు ఒప్పందం కాదు వివాహం అంటే. ఆ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేదే కాదు. దీనికి ధర్మబద్ధమైనటువంటి ఒక ధార్మిక సంస్కారము అని చెప్పారు. ఈ వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, తపోవృద్ధుల యొక్క ఆశీస్సులతో మేము ఇలాగ ధర్మాచరణ చేశాం, మీరు కూడా చేయండి అని వారు ఆశీర్వదిస్తారు. గృహస్థాశ్రమ నిర్వహణం అనేది ఒక యజ్ఞంలాగా చెప్పారు. శృతి స్మృతులలో ప్రతిపాదింపబడిన విధానాన్ని అనుసరించి గృహస్థులు శ్రేష్ఠుడు అని అన్నారు. ఏ విధంగా అయితే సకల ప్రాణులు గాలి పీల్చడం చేతనే బ్రతుకుతూ ఉన్నదో అలాగా బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు గృహస్థుని ఆశ్రయించి జీవిస్తారని కూడా చెప్పారు. అంటే భిక్షాచరణ చేయాలి కదా. కనుక ఈ పశుపక్ష్యాదులకు కూడా అంటే పంచమహాయజ్ఞాలు ప్రతినిత్యము కూడా వీరు కొన్ని ఆహార పదార్థాలని సేకరించడం ఇలాంటి పనులు చేయడం చేత ఇతరుల కొన్ని పశుపక్ష్యాదులకు కూడా బాధని కలిగిస్తారు. ఆ దోషం పోవడం కోసం 5 పనులు చెయ్యాలి అని ప్రతిరోజు కూడా ఆ భగవద్ ఆరాధన చెయ్యాలి. దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, ఈ ఋషుల ద్వారా మనకు ఈ జ్ఞానం వస్తోంది కాబట్టి రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలను అధ్యయనం చేయాలి, భగవదారాధన చేయాలి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారిని చక్కగా గౌరవించాలి. వారు లేకుంటే ఆ తర్పణాది క్రియలు, వారు పోయిన తర్వాత ఔర్ధ్వదైహిక క్రియలు అంటారు, అవి చెయ్యాలి. ఇలాగా చెప్పారు. నృయజ్ఞం, ఈ అతిథి అభ్యాగతులను ఆదరించడం, పశుపక్ష్యాదులకు ఆహారం వేయడం, ఇవన్నీ కూడా భూతయజ్ఞము అన్నారు.
5 చెయ్యాలి. పంచమహాయజ్ఞములు, తక్కినవి చేసినా చేయకపోయినా ఈ 5 చెయ్యి అని చెప్పారు. కనుక పశుపక్ష్యాది జీవజాలం అంతా కూడా గృహస్థు వల్లనే జీవిస్తున్నాయని కూడా గృహస్థాశ్రమం చాలా విశేషమైనటువంటిది. యథా మాతరమాశ్రిత ఒక తల్లి లాంటిది అని కూడా మనువు చెప్తాడు. కనుక యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః ఏకం గార్హస్థ్యమాశ్రిత్య వర్తంత ఇతరాశ్రమాః అని ఇలాగ చెప్పారు. భక్తులకు, తపసంపన్నులకు, బ్రహ్మవేత్తలకు ఆహార వస్త్రాదులను పరమభక్తితో సమర్పణ చెయ్యాలి. ఇలాగ చేస్తే గృహాశ్రమం శ్రేష్టమిహాశ్రమానాం, ఇంటికి వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వడము ఒక గొప్ప తపస్సు గృహస్థుడైనటువంటి వాడికి. ఇలాగ చేయడం చేత అన్యోన్యం పరస్పర ప్రేమభావంతో భార్యాభర్తలు ఉండాలి అని, అలాగ ఉండడం చేత ఉత్తమ స్థితి కలుగుతోంది. యథా జలం జలేనైక్యం తద్వన్నేతి ఘృతం జలే సభావౌ దంపతీ చైత్యం ఏత్య యత సుఖం భృశం. నీటిలో నీరు కలిస్తే ఏ విధంగా ఉంటుందో అలాగా, అంటే నీటిలో నీరు కలిస్తే ప్రత్యేకంగా ఇది అనిపించదు కదా, అలాగా భార్యాభర్తలు పరస్పరం ఒకే భావనతో ఆ సంసార జీవనాన్ని గడపాలి అని అన్నారు. కనుక ఇలాగ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రా ఫలాః క్రియాః అని, ఏ గృహంలో స్త్రీలు పూజించబడతారో అంటే గౌరవించబడుతూ ఉన్నారో అక్కడ దేవతలు ఉంటారు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః. మానవ జీవితం ఒక ధన్యత్వాన్ని పొందాలి అని అంటే ధర్మానుష్ఠానం ముఖ్యము అని. మాతృవత్ పరదారాంశ పరద్రవ్యాన్ని లోష్టవత్, పురుషుడికి చెప్పారు ధర్మాలు, స్త్రీకి ధర్మాలు చెప్పారు. ఈ స్త్రీ పురుషుల యొక్క ధర్మాలను తెలుసుకొని భార్యాభర్తలు చక్కగా నడవాలి. ఏ ఒకరికో ఒకరికి చెప్పినది కాదు ఇది. సంతుష్టౌ పితరౌ యస్మిన్ అనురక్తా సుహృద్గణాః గాయంతి యద్యశో లోకాః తేన లోకత్రయం జితం అని. ఎవరి సేవ వల్ల తల్లిదండ్రులు సంతోషాన్ని పొందుతారో, మిత్రులు ప్రీతిని పొందుతారో, ఎవరి కీర్తిని ప్రజలు గానం చేస్తారో వాడు 3 లోకాల్ని జయించిన వాడు అవుతాడు. దాన ధర్మాదుల ద్వారా బాల్యంలో విద్యార్జన చేయాలి. యవ్వనంలో వివాహితులై ధనాన్ని ఆర్జించి కుటుంబాన్ని పోషించాలి. ప్రౌఢ వయస్సులో ధర్మకార్యాన్ని అనుష్ఠించాలి. వృద్ధాప్యంలో వనప్రస్థ సన్యాస ఆశ్రమ. ఈ చివరి 2 ఆశ్రమాలు కలిలో నిషేధించారు. ఒక రకంగా ఎక్కడో మహానుభావులైనటువంటి వారు వాటిని స్వీకరిస్తారు ఆ పరంపరని అనుసరించి. అందరికీ అది అనుస్యూతంగా వచ్చేది కాదు. గృహమేధి అయినటువంటి వాడు ధర్మార్థంగా నడవాలి అని ఎంతో చక్కగా 6 కర్మలు వీరికి కూడా చెప్పారు. గురుభక్తి కలిగి ఉండాలి అని. దయా, దానం, దమో, దేవపూజ, భక్తిర్ గురవు, క్షమ, సత్యం, శౌచం, తపో, అస్తేయం, ధర్మోయం గృహమేధినాం అన్నారు. గృహస్థులైనటువంటి వాడు భూతదయ కలిగి ఉండాలి. శక్తి కొలది దానం చెయ్యాలి. ఇంద్రియ జయం, దేవపూజ, గురు భక్తి, ఓర్పు, సత్యం, లోపల బయట శుద్ధి కలిగి ఉండాలి. దొంగతనాలు చేయకూడదు. ఇలాగా అస్థేయం అన్నారు. అంటే దొంగతనం అంటే ఎక్కడికో పోయేదో చేస్తారని కాదు. ఒక వస్తువు ఎవరిని అడగకుండా ఒకరు వేరొక ఇంటిలో ఉన్నవాడిది తీసుకున్నా దొంగతనమే అన్న. ఎంత సున్నితంగా చెప్పారంటే మనకు శంఖ లిఖిత స్మృతి అని ఉన్నది. శంఖుడు, లిఖితుడు ఇద్దరు అన్నదమ్ములు తపస్సు చేసేవారు. ఒకసారి అన్నగారి దగ్గరకు వచ్చాడు తమ్ముడు. ఆయన ఒక పెద్ద తోటలో ఉన్నాడు. ఆకలి వేసింది. అన్నగారిది అడగకుండా అని అన్నే కదా అని ఆ కాయలు కోసుకొని తిన్నాడు. ఈ అన్నగారు వచ్చిన తర్వాత ఇదిగోరా అంటే నేను తిన్నానన్నగా ఎలాగా. అరే ఒకడు సొత్తుని అడగకుండా తీసుకోకూడదు. కాబట్టి నువ్వు ఈ దోషం చేశావు, ఇది పాపం.
దీనికి శిక్ష వేయించుకోమన్నాడు. ఎవరు వేయాలి? నువ్వే. నేను కాదు, శిక్షించేవాడు రాజు, ఆయన బాధ్యత అది. అక్కడికి వెళ్ళి శిక్ష ఆయన ఆశ్చర్యాన్ని పొందాడు. కానీ ఇదేమిటి, ఇదేం పెద్ద విశేషంగా కాదు, మా అన్నగారు చెప్పారు చేయాల్సిందే అంటే దీని ప్రకారం అప్పుడున్న చట్టాన్ని అనుసరించి ఏ అవయవంతో తప్పు చేస్తే ఆ అవయవాన్ని తీసేయడం. సరే చేసేయమను, ఆ చెయ్యి నరికి వేస్తాడు. సంతోషంగా వచ్చాడు అన్న దగ్గరికి. అన్నా ఇలాగ చేశారు, జరిగింది, చాలా సంతోషంగా, ఇదిగో ఈ పక్కనే నది ఉన్నది, అక్కడికి పోయి స్నానం చేయమన్నా. గొప్ప తపోవేత్త, స్నానం చేసేసరికి చెయ్యి వచ్చింది. అంటే ఆయనలో ఏ విధమైన మలినం లేదు, మలిన ఆలోచనలు లేవు. అందుకని ఆ తపో ప్రభావం, ఆ ధర్మాచరణ, అదే ఆ చెయ్యేరు అంటారు, కడప దగ్గర ఎక్కడో ఉండాలి. కనుక శంఖ లిఖిత వారు ధర్మశాస్త్రకర్తలు, శంఖ లిఖిత స్మృతి అని ఉన్నాయి. కనుక గృహస్థుడైనటువంటి వాడికి ఇలాంటి స్థితి సాధన్య జననీ లోకే సాధన్యో జనకః పిత. ఆ పురుషుడికి ఏ విధంగా అయితే ఆ గొప్ప స్థితి చెప్పారో ఏ ఆచరణ వల్ల, అలాగే స్త్రీకి కూడా ఆ పతివ్రత స్త్రీ పుట్టడం వల్ల తల్లి ధన్యురాలవుతోంది. అలాంటి స్త్రీని, ఆ శిశువుని పెంచి పెద్ద చేయడం వల్ల, ఆడపిల్లలను పెంచి పెద్ద చేయడం కూడా ఒక యజ్ఞమే. అప్పుడు కాదు, ఇప్పుడు ఇంకా ఎక్కువ. కాబట్టి వారిని జాగ్రత్తగా మంచి ఆలోచనలతో సద్భావాలతో పెంచి పెద్ద చేసి యోగ్యుడైన వాడికి ఇచ్చి వివాహం చేయడం చేత వారు ధన్యులవుతారు. ఇలాంటి సద్భావాల చేత పవిత్రులవుతారు అని భర్త యందు భక్తి ప్రేయసి ఆశ్రితేషు కరుణా శ్వశ్రూషు నమ్రం శిరః. అత్తమామల మీద ప్రేమ, తోడి కోడళ్ళ మీద ప్రీతి, అతిథుల మీద ప్రేమ, గురువుల యందు గౌరవం, ఇవన్నీ కూడా స్త్రీలకు ఒక విధులు అని అన్నారు. అలాగనే ఈ పురుషుడికి కూడా చెప్పడం జరిగింది. ఇలాగా వాడు 25 సంవత్సరాలు ఈ గృహస్థ ఆశ్రమ ధర్మాలు, అంటే ఇప్పుడు ప్రపంచంలో దాదాపు 100 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా వీరందరికీ కూడా ఉత్తమమైనటువంటి భావాలు కలగాలి అనే ప్రతినిత్యము శ్రీవారి ఆలయంలో నిత్య కళ్యాణ మహోత్సవం మనకు అనుగ్రహించారు మహర్షులు. కాబట్టి దాని ద్వారా ఏమిటి, ప్రతిరోజు ఆయనకేమిటి నిత్య పెండ్లి కుమారుడు అంటే అలా కాదు. మన కోసం ఆ వివాహ వ్యవస్థలో ఏ గుణాలు ఉన్నాయి, దాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాం అనేది ఒకసారి మనం చూసుకోవటానికి అన్నమాట. అలాగ చేసి తర్వాత రిటైర్మెంట్ అంటారే, ఇప్పుడు అలాగా గృహస్థుగా కూడా వాడు ఆ బాధ్యతలని ఒక 55 అంత వయస్సు ఆ పిల్లలు యోగ్యులై వచ్చిన తర్వాత వారికి ఆ బాధ్యతలు అప్పగించి వాడు అక్కడి నుంచి నిరంతరం పరమాత్మ నారాయణ పరాయణుడై ఉండాలి అనేది వనప్రస్థ ఆశ్రమం. ఇవాళ మనం అడవులకు పోయి ఏదో పర్ణశాలలు వేసుకొని ఉండక్కర్లా, ఒక ప్రత్యేకంగా ఒక స్థానంలో ఉండి మనకు బాధ్యతలన్నీ తీరిపోతే ఆ భగవద్ ఆరాధన చేత మనం జీవితాన్ని చక్కగా గడపవచ్చు. ఆ ప్రధానమైన భావం తీసుకోవడం విశేషము అని దీనిలో ఇంకా అనేకమైనటువంటి హితమైనటువంటి మాటలు వస్తాయి. నారద పురాణం అంటే మనం ఏదో వినేసి దండం పెట్టేసి వెళ్ళేది కాదు. మనుష్యుడు ఎలాగ ఉండాలి అనేవి కూడా వస్తాయి. అనేక ధర్మాలు వస్తాయి. ఆ ధర్మాలు మనకు కొంచెం కటువుగా అనిపిస్తాయి. ఏదైనా సరే హితం అనేది చేదు మందు వేసుకుంటే లోపలంతా క్షాళనం అవుతుంది. అలాగ మనకు ఆ షుగర్ కోటింగ్ వేసి అమ్మ ఏ విధంగా అయితే ఇస్తుందో మహర్షుల్లాగా మహర్షులు కూడా తల్లుల్లాగా మానవ జాతిని సరైన మార్గంలో నిలపడం కోసం భగవద్ అనుగ్రహాన్ని పొందే విధానాన్ని చూపించడం కోసం అనేక విషయాలు పురాణాల్లో అందించారు. వాటిని సరైన రీతిలో అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆచరిస్తే మనం మానవ జన్మ సార్థకమవుతోంది. అట్టి ప్రయత్నం చేద్దాం. శ్రీవారు సర్వులకు కూడా
అలాంటి భక్తి ప్రపత్తులని అనుగ్రహించుగాక, అనుగ్రహించాలి అని వేడుకొందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, వెంకటేశ 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 పాహి మాం, శ్రీనివాస 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 రక్ష మాం, వెంకటేశ పాహి మాం, శ్రీనివాస రక్ష మాం, వెంకటేశ పాహి మాం, శ్రీనివాస రక్ష మాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.